చూడండి, అక్కడ వ్రాయబడిన వాటి ప్రకారము చేయుట నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని జ్ఞానించిన ఎడలా. దివారాత్రము ధ్యానించాలి. ఏ ధ్యానించాలండి? ధర్మశాస్త్రమును, వాక్యాన్ని ఎప్పుడు అనుదినము కూడా, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి, అర్ధరాత్రి, తెల్లవారుజామున మనము ప్రతి దినము సమయము ఉన్నప్పుడల్లా ధర్మశాస్త్రమును, బైబిలును మనము చదివినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, మనము దేవుని స్తుతించినప్పుడు దేవుడిని ప్రతి అవసరతను కూడా ఆయన తీర్చేవాడు. అక్కడ చూడండి, మార్గమును వద్దిల్ల చేసుకొని చక్కగా ఏమన్నాడండి? ప్రవర్తించేదని. మార్గము వద్దిల్లప చేయాలి, చక్కగా ప్రవర్తించాలి. ఇంకా నన్ను అక్కడ నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడే యెహోవా నీకు తోడై ఉన్నాడు. అందుకని ఇక్కడ దేవుడు యెహోషువతో, యెహోషువ మోషేకి ఎలాగ తోడుకున్నాను, నేను నీకు తోడుకును, నిబ్బరము కలిగుండు, నువ్వు భయపడకు, ధైర్యము కలిగుండు, జడియకు, నువ్వెక్కడికి వెళ్ళినా నేను నీతో వస్తాను అని మోషేతో దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, మనము దేవుని వైపు చూసినప్పుడు, ఆయన మందిరములో మొరపెట్టినప్పుడు, ఆయన మందిరములో విజ్ఞాపన చేసినప్పుడు, ఆయన అన్నాడు 6 దినాలు కష్టపడి 7వ దినాన్ని ఎక్కడికి రావాలంటే అండి? విశ్రాంతి దినానికి రావాలి. మనము విశ్రాంతి దినములో అనేకమైన పనులు, అనేకమైన వ్యాపారాలు, అనేకమైన ప్రయాణాలు, అనేకమైన పనిబాట్లు, పనుభారము మన మీద ఎట్టుకుంటాం. అందుకని దేవుడు 6 దినాలు కష్టపడి 7వ దినాన్ని ఎక్కడికి రావాలంట? విశ్రాంతి దినానికి. అందుకని ఇక్కడ యెహోషువ గ్రంథములో 1:5 అన్నాడు. అక్కడ ఏమనంటే, నీవు బ్రతుకు దినములంతటను ఏ మనుషుని ఎదుట నిలవచ్చు.